సోదరులకు, నా మిత్రులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు, అభిమానులకు అందరికీ నా నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. మిత్రులారా, శంకర్ నాయక్ మీ అందరికీ ఆయన తరఫున చెప్తున్నాను, ఆయన చెప్పలేకపోతున్నాడు. చాలామంది ఈ సభలో మాట్లాడాలని, రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని, వీరోచితంగా వాళ్ళు చేస్తున్న కృషిని ఈ సభకి వివరించి ఆ తర్వాత పిసిసికి పైకి కూడా వివరించాలనే ఆలోచన ఆతృత ఉన్నది. అందుకు ఆయన ఒక ఆయన లేస్తున్నాడు అక్కడి నుంచి, నాది ఎడిపోయిందని. కూర్చో, నాది వీడి పైకి వచ్చి కూర్చో అని చేత. కానీ శంకర్ నాయక్ భయం వేస్తుంది మీ అందరినీ, ఈ సమయం లేదు అని చెప్పటానికి. అందుకని శంకర్ నాయక్ తరఫున మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, అన్యదా భావించవద్దు. సమయం చాలా అయింది కాబట్టి, అనుకున్న సమయానికి సభ ప్రారంభం కాలేదు కాబట్టి మీ అందరికీ మాట్లాడటానికి అవకాశం లేదు. అన్యదా భావించవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నా మాటగా మీరందరూ దీన్ని ఆమోదించుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఇదే సందర్భంలో మరి నా సమయాన్ని కూడా చాలా తగ్గించి, చాలా క్లుప్తంగా 3 మూటల్లో పూర్తి చేసి, అసలు పిసిసి అధ్యక్షులకు నా సమయాన్ని కూడా కేటాయించి నేను త్యాగం చేయదలుచుకున్నాను. అందుకని నేను ఎక్కువ విషయాలు మాటలు చెప్పడానికి లేను. ముందుగా చాలా సంతోషం. సుమారు 3.5-4 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యకర్తల, అభిమానులందరి ముందర నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ వేదిక మీ అందరినీ కలవటానికి నాకు ఒక అవకాశం కలిగించింది. మామూలుగానైతే నేను ఈ సమావేశానికి రాకపోతున్నాను. సమీక్షా సమావేశం కానీ, సన్నాహక సమావేశం కానీ, ఇగో పిసిసి అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ఇన్ఛార్జీలు నిర్వహించి విరోచితంగా ముందుకు పోతుంటే నేను సంతోషిస్తూ ఇంట్లో కూర్చోవాలని ఉన్నా. కానీ అనుకోకుండా జరిగినటువంటిది ఇది. ఒక రకంగా మిమ్మల్ని అందరినీ కలవటానికి నాకు అవకాశం. అంతేకాదు, మీరు ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను అభిమానిస్తూ, ఆశీర్వదిస్తూ, చాలా మీరు ఎన్నో రకాలుగా నన్ను అభిమానిస్తున్నారు. అరే కూర్చోరా, రే కూర్చో కూర్చో కూర్చో. అయితే మిత్రులారా, నేను ఆ సమయం ఎక్కువ తీసుకోకుండా, ముఖ్యంగా మీరంతా ఏదైతే ఈ లక్ష్యం ఉన్నదో ఈ సభను జయప్రదం చేయటానికి అనేటువంటి విషయాన్ని మీకు 2-3 మాటల్లో చెప్తున్నా. నాకు సందేహం లేదు. ప్లీజ్, అరే డిసిప్లిన్, రే మంత్రియా కూర్చో కూర్చో. రైట్, వాళ్ళేం పక్కగట్ట జరగరా, కొంచెం కొద్దిగా. అరే బాబు ప్లీజ్ కాస్త ఆడ కూర్చో. రైట్. ఆఖరి దశ వచ్చింది. మీరు ఆకలి కొని ఉన్నారు, తొందరగా భోజనాలు కూడా ఉన్నాయి మీకు. ప్లీజ్ రైట్. నాకు సందేహం లేదు. అసలు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కేవలం ఒక దాంట్లో అగ్రభాగాన కాదు. చరిత్ర తెలవని మీకు 2-3 గుర్తు చేస్తున్నాను. ఈ సందేహం లేదు కదా. అసలు ఈ నల్లగొండ జిల్లా చరిత్ర మొత్తం సాయుధ రైతాంగ పోరాటం ద్వారా విముక్తి కొరకు, భూమి ముక్తి స్వేచ్ఛ కొరకు పోరాడినటువంటిదే కాదు. ఈ పోరాటం భారతదేశం అంతా కూడా ప్రభావితం కలగజేసినటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. అంతేకాదు, రజాకారులను ఎదిరించి వీరోచితంగా పోరాడి వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవటమే కాకుండా, ఇక్కడ ఆ ఉద్యమం ద్వారా ఇక్కడ స్వేచ్ఛ కలగజేసినటువంటిది నల్లగొండ జిల్లా. ఇది చరిత్ర చెప్పడానికి చాలా, ఆఖరికి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటిది కూడా దాంట్లో భాగమైన
उधर बैठिए, उधर చేతి पे మీకు ఇంకా వెనకటి విషయాల కంటే కూడా నిన్న మొన్న జరిగినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలోనే మన నల్లగొండ జిల్లా నల్లగొండ పార్లమెంటు అత్యధికమైనటువంటి సభ్యత్వాలు నమోదు చేసి మొత్తం కంట్రీలోనే ముందు బాగానే ఉన్నది. అలాంటి నల్లగొండ జిల్లా నుంచి ఈ సన్నాహక సభ సక్సెస్ చేయటంలో చాలా అగ్రభాగంగా ఉంటుందనేది సందేహం లేదు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు, ఆ తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు, ఆ తర్వాత నియంత్రణ ధోరణి, ప్రజా సమస్యలను పట్టించుకోక ఇచ్చిన హామీలను నిలబెట్టలేక కేవలం ప్రదర్శనతోటి పైసలతోటి మాత్రమే రాజకీయాలు నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, అంతేకాదు రాబోయే రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సాధించటానికి రేపటి వరంగల్ సభ రాబోయే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కటానికి సంకేతం మెట్టు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంచేత కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజ్యానికి రావాలని ఆశించే మనం రేపటి సభని విజయవంతం చేయటమే రేపు మీరు విజయవంతమైనట్టు వచ్చేటువంటి ప్రభుత్వానికని మీకు మనవి చేస్తున్నాను. అందుకని ఈ సభని విజయవంతం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేయటంతో పాటు ఇందుకు ఆయాసమైనా లేక ఎండ ఏడిమితో ఇబ్బందులు పడిన కార్యకర్తలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా సాగి విజయవంతం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా 1-2 అంశాలు మాత్రమే మిత్రుడు మీకు గుర్తు చేసినారు. ఏది ఇక్కడ సోషల్ మీడియాలలో వచ్చేటువంటి విషయాలు కానీ, కాంగ్రెస్ అనైక్యంగా ఉన్నదనేటువంటి అనుమానాలకు తావిచ్చేటువంటి పరిస్థితులు కానీ అప్పుడప్పుడు పొడసూపినా వాటిని అధిగమించి పనిచేసేటువంటి అన్ని విధాల యొక్క ఆలోచన ఐక్యం ఈ పార్టీకి ఈ నల్లగొండ జిల్లాకు ఉన్నదని మీకు ఒక్క మాటలో తెలియజేసినాడు. అందుకని ఇక్కడ సభలో లేని నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఐక్యతకు లోటు లేదనేటువంటిది నిరూపించాల్సినటువంటి అవసరం. ఇది కాంగ్రెస్ పార్టీ 1920, 30, 40లోనే భిన్న అభిప్రాయాలున్న స్వాతంత్రం సాధించడంలో ధీరోచితంగా పోరాడి జైళ్లలో పోయినటువంటి యొక్క చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంచేత భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన స్వాతంత్రం సాధించకుండా లేరు. భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఐక్యతకు లోటు లేదు. ఈ ఐక్య ద్వారా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంతేకాదు ఒకవేళ నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగమని మీ మనోభావాల నుంచి నేను అర్థం చేసుకుంటున్నాను. మీరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీ మనోభావాలు మొత్తంగా మమ్మల్ని అందరినీ కట్టిపడేసి ఏకంగా చేస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అందుకు ఒకవేళ ఈ ఐక్యత ఏమన్నా లోటు వస్తే ప్రజా ఐక్యత లోటు లేకుండా చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఇదే సందర్భంలో కేవలం ఈ మీటింగ్ వరకే పరిమితమై మీరు విజయవంతం చేసి ఈ జిల్లా యొక్క ప్రత్యేకతను నిలబెట్టమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. తిరిగి కాంగ్రెస్ పార్టీ సాధించడంలో కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా అగ్రభాగాన నిలిచి మొత్తం ఈ రాష్ట్రంలోని నాయకత్వాన్ని నిలబెట్టడం కాదు, ప్రభుత్వాన్ని నిలబెడుతుంది నల్లగొండ జిల్లా మాత్రమే అని చెప్పి రుజువు చేయమని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాటికి మీ పేపర్లో అందరూ ఏమడిగినా నేను చెప్తలేను, లేక నేను రావట్లేదు. ఇది నేను ఆ అవకాశం తీసుకోదలుచుకోలేదు. ఈ అవకాశం అన్నా మాకు ఒక్క మాట ఇవ్వడు ఆయన వీళ్ళకే చెప్పిండు కానీ అని మీరు అనుకుంటున్నారు. అందుకని 1-2 మాటలే మీకు ఇచ్చాం. ఇప్పటికే వివరాలు చాలా చెప్పినారు. ఈ ప్రభుత్వం వైఫల్యాలు అనేది 1, 2, 3 చెప్పలేను. ఒక 3 విషయాలు మీకు గుర్తు చేసి, అప్పుడప్పుడు రోజు తలసరి ఆదాయం
2,78,000 పెరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ఉత్పత్తి 11 లక్షల పైన పెరిగింది అని రోజు మాట్లాడుతున్నా. అంటే టీఆర్ఎస్ఏ పెంచినట్టు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అయినట్టు అది నిజమేమో అని మీరు అనుకుంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఈ 8 సంవత్సరాల్లో తలసరి ఆదాయం ఎంత పెరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దానికి ముందు 8 సంవత్సరాలు అంటే 5, 6 నుంచి 14 దాకా హయ్యెస్ట్, ఇక్కడికంటే 18% పైన కాంగ్రెస్ పార్టీ తలసరి ఆదాయం పెరిగింది ఆ 8 సంవత్సరాల్లో ఎక్కువ. అదేవిధంగా ఈ ఉత్పత్తి ఏదైతే స్థూల ఉత్పత్తి అంటున్నవే జీడిపి, అది సుమారు 12% పైన 14% ఉన్నది. అంటే అటు స్థూల ఉత్పత్తి పెరిగింది, ఇటు తలసరి ఆదాయం ఆ 8 సంవత్సరాల్లో హయ్యెస్ట్. ఆ 8 సంవత్సరాల్లో హయ్యెస్టే నీకు లేకపోతే నేను వచ్చినాక పెరిగిందని అంటే ఇది ఎట్లా మీరు నమ్ముతారు? ఈ విషయాన్ని మీకు అర్థం కావాలంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎకనామిక్ మెథడ్స్ అవన్నీ తీసుకొని మీరు స్టడీ చేసుకోవాలి. లేకుంటే మా వాళ్ళు పిసిసి నుంచో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాగితం ఇస్తాడు, ఆ తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూసుకోండి. ఇక నేను ఆ వివరాలు చెప్పలేను. ఒకటే విషయం, దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా, అవునా కాదా అనేటువంటిది టీఆర్ఎస్ ఛాలెంజ్ చేయాలి. ఇది విషయం. ఇక రుణ విషయాన్ని గురించి చెప్పినారు. ఇప్పుడు ఎన్నో వైఫల్యాల కంటే రైతాంగం పోయే నష్టం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ₹1,00,000 రినివల్ చేయనటువంటి వాడు ఈరోజు డబ్బు కట్టాలంటే 1,70,000, 1,80,000 కట్టాలి. ఆ 1,00,000 గవర్నమెంట్ తీర్చిన 60,000-70,000 ఈ రైతు మీద భారం పడే ప్రమాదం ఉన్నది. లేదు మళ్ళా 4 సార్లు ఇస్తానంటే ఆ 4 సార్లు ఇచ్చే లోపల వడ్డీ 1,00,000 పైన అయి కూర్చుంటుంది. ఆ విధంగా రైతు రుణమాఫీ విషయంలో చాలా ప్రమాదంలో రైతులు కాబోతున్నారు. అందుకని ఈ సభలో ఆ విషయాన్ని కూడా తెలియజేసి రైతులు, కూలీలు అందరూ ఏకమై ఈ రాష్ట్రంలో తిరిగి మొత్తం ఈ దేశంలో మత సామరస్యాన్ని, ఆ తర్వాత కుల సామరస్యాన్ని, ఐక్యతను కొనసాగించి అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ని తిరిగి నిలబెట్టవలసినటువంటి అవసరం ఉంది. అనేక రిజర్వేషన్స్, సంక్షేమ పథకాలను అందజేసినటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి నిలబెట్టవలసిన అవసరం ఉంది. ఇక లెక్కలతో వివరాలతో నేను చెప్పనవసరం లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత ఈ విషయాన్ని 2-3 మాటల్లో మీరు గమనించి రేపటి సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని మీ అందరినీ కోరుతూ, అందుకొరకు కృషి చేసేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, పిసిసి దగ్గర నుంచి లీడర్లందరూ చేదోడు వాదోడుగా వాళ్ళని ఎన్నంటి ఉండి వాళ్లకు కష్ట నష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉందని సూచన సలహిస్తూ అది కొనసాగించమని తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.